వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన కథ భగినీహస్త భోజనం వింటారు. ఒరేయ్ తంబిదురేయ్, రేపు మా ఇంటికి భోజనానికి వచ్చేయండిరా. రాత్రి దాకా సరదాగా కబుర్లు చెప్పుకుని రాత్రి భోజనం కూడా చేసి పొద్దున్నే వెళుదురు గాని. అన్నయ్య కుటుంబము చిన్నక్క వాళ్ళు కూడా వస్తున్నారా. ఇదిగో మళ్ళీ ఏదో వంక పెట్టి మానేసేవు సుమా. అందరం కలుసుకుని భోజనాలు చేస్తూ మన చిన్నప్పటి కబుర్లు, నీ జోకులు, మధ్యలో మీ బావగారి చెణుకులు, తోడల్లుడి మీద మరిదిగారి టైం బాంబులు, మా మరదలి పన్నులు అవన్నీ కలగలిపి నేను జ్యూస్ చేసి తాగేశాననుకో, నాకేనుగంత బలం వచ్చేస్తుంది. ఇంకో 10 ఏళ్ళు యమహా ఫ్లైట్ ఎక్కడం వాయిదా వేసేస్తాను. 80 ఏళ్ల మా అక్కయ్య ఆప్యాయపు పిలుపు అది. అందరం సిటీలోనే ఉన్నాం. రాకపోకలు తరచుగా సాగుతూనే ఉన్నాయి. భోజనాలు బొట్లు మామూలే. వీడియో కాల్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటాం. అయినా దానికి పుట్టింటోసిన్ అనే హార్మోన్ డోసు సరిపోవట్లేదు. వెర్రి ప్రేమని ఆప్యాయతని కలిపి ఒకచోట నిలబెట్టి చీర చూడితే అది మా పెద్దక్క అయిపోతుంది. సాధారణంగా దాని వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూర్చుని పనివాళ్ల చేతో ఇంట్లో వాళ్ల చేతో అన్నీ అందించుకుంటూ సాగించుకుంటారు. కానీ మా అక్కకది చేత కాదే. దాని రూటే సెపరేటు అన్నట్టుగా తనకి తీవ్రమైన మోకాళ్ళ నొప్పులున్నా, అడపా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా కూర్చోదు. ఇంట్లో అన్ని పనులు తనే చెయ్యాలనుకుంటుంది. వంటావిడుంది, కానీ ఆవిడ సరిగ్గా రుచిగా చేస్తుందో లేదోనని దాని అనుమానం. ఆవిడ తెలంగాణ వంటల్లో దిట్ట. కానీ మా అక్క ఆంధ్ర వంటలు నేర్పి, కారాలు తగ్గించమని చెప్పి దగ్గరుండి మరీ అన్నీ అందిస్తూ ఉంటుంది. వంటావిడికి బాగానే ఉన్నట్టుంది. హాయిగా అక్కడే నుంచుని అది పట్టరండి ఇది పట్టరండి అని పురమాయిస్తూ ఉంటుంది. ఇంకా ఇంటికి చుట్టాలు వస్తే మా అక్కకి ఒళ్ళు తెలీదు. తనకి కాళ్ళ నొప్పులున్నాయన్న సంగతే మర్చిపోతుందనుకుంటా. వచ్చిన వాళ్ళకి బ్రహ్మరథం పట్టేసి స్వీట్లు హాట్లు చేయించేసి వాళ్ళందరికీ బట్టలు, పిల్లలకి గిఫ్టులు చదివించేసి కారు దాకా వెళ్ళి సాగనంపేసి ఇంట్లోకి రాగానే 2-3 రోజులు కాళ్ళ నొప్పులతో పడకేసేస్తుంది. నాలాంటి వాళ్ళం ఎంత చెప్పినా పాపం దాని చాదస్తం దాంది. పాతకాలం మనిషి, సుఖపడ్డం చేతకాని ప్రాణి అనిపిస్తుంది. ఈ మధ్యనే కదక్కయ్యా అందరం వచ్చి వెళ్ళాం, మళ్ళీ ఎందుకు ఇలా సర్వసభ్య సమావేశాలు పెడుతుంటావు అన్నా కూడా వినిపించుకుంటేనా? ఒరేయ్ నువ్వేం మాట్లాడకురా, పెద్దదాన్ని చెప్తున్నాను. నేను చెప్పిందే వేదం, చేసిందే శాసనం. టీవీలో బాహుబలి సినిమా చూసినట్టుంది, ఆ డైలాగు పట్టినట్టుంది. సరే అయితే ఒక కండిషన్ అక్క. తరచుగా ఏదో ఒక వంకతో డుమ్మా కొట్టే మీ వంటావిడ రేపు వస్తేనే మేము వస్తాం. ఆవిడ రాకపోతే అన్నీ నువ్వే చేసేస్తూ కాళ్ళ నొప్పులతో బాధపడడం మాకెవ్వరికీ ఇష్టం ఉండదు. పోనీ ఏదైనా మంచి హోటల్ నుంచి అందరికీ ఆర్డర్ ఇచ్చి తెప్పిద్దామంటే నువ్వు ఒప్పుకోవు. నీ చాదస్తం నీది కదా. అన్నానో లేదో, ఆ దిక్కుమాలిన హోటల్ వాళ్ళు ఏ నూనెలతో చేసి చస్తారో మనకి తెలీదురా. పైగా నా చేత్తో వండి పెడితేనే నాకు తృప్తి. నోరు మూసుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి కూడా వచ్చేయండి. బాహుబలిలో శివగామైపోయింది అక్కయ్య. నిజం చెప్పాలంటే మా అక్క చిన్నప్పటి నుంచి వంట చేయడంలో ఎక్స్పర్ట్. అదేం వండినా చివరికి కాఫీ కలిపినా అందులో ప్రేమ మస్తుగా దట్టించేస్తుందనుకుంటా. ఒక సిగ్నేచర్ టేస్ట్ వచ్చేస్తుంది. అలా అని దాని వంట బాగుంటుంది కదా అని 80 ఏళ్ల వయసులో కూడా దాన్ని కష్టపెట్టడం ఇష్టం లేకే మా అక్క ఇంటికి వెళ్ళడానికి కండిషన్స్ అప్లై. బ్రేక్ఫాస్ట్కి రావట్లేదు, లంచ్ టైంకి సిద్ధం నమః. వంటావిడొచ్చిందని నిర్ధారించుకున్నాకే మేం బయలుదేరతాం. ఇది ఈ పెదరాయుడి తీర్పు అని చెప్పేశాను నేను. సరేరా బాబు, అసలు వస్తానన్నావు, అదే చాలు. అదేమిటో కొంతమందికి ఎంత వయసొచ్చినా వాళ్ళ పిల్లలు పెద్దయిపోయి మనవలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినా తన పుట్టింటి వాళ్ల మీద అంత ప్రేమ ఎలా ఉంటుందో. మా అక్కలాంటి వాళ్ళకి అందరూ కావాలి. పుట్టింటి వాళ్లే కాదు, అత్తింటి వాళ్ళు కూడా. ఎంత దూరం చుట్టాలైనా సరే తన ఇంటికి వస్తే ఇంక ఒళ్ళు తెలియదు అక్కయ్యకి. వెర్రి ఆనందం. అదొక అరుదైన వ్యక్తిత్వం.
వెర్రి ప్రేమకి మానవ రూపం. అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి వీలైనంత తొందరగా తెవిలి రాత్రంతా చేసిన ఫాస్టింగ్ని బ్రేక్ చేసి కారు బ్రేకు మీద కాలు పెట్టాను. మన సిటీలో 25 కిలోమీటర్లు కారులో వెళ్లే టైం కంటే మా చిన్నప్పుడు ప్యాసింజర్ రైలెక్కి మా మావయ్య ఇంటికి తొందరగా వెళ్లేవాళ్ళం. చిన్నప్పుడు ఎండలో పడి కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కినా రాని కాలి నొప్పి ఏసీ కారులో కూర్చుని క్లచ్చు బ్రేకు తొక్కుతుంటే వస్తోంది. దీన్నే ట్రాఫికర్ అంటారని ఎక్కడో చదివానులేండి. మా అక్కింటికి చేరుకుని కారు పార్కు చేశానో లేదో ఎదురుగా పార్వతీ పరమేశ్వరుల్లా మా అక్క బావ గుమ్మానికి ఎదురుగా సిద్ధం. ఇంటికి ఎవరొచ్చినా వీధి గుమ్మంలోనే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలని, తిరిగి వెళ్లేటప్పుడు ఆటో దాకా గాని కారు దాకా గాని సాగనంపాలని వాళ్ల వంశాచారం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళని చూస్తే ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది అస్మదీయుల్నే చూస్తున్నాం కదా. ఏళ్ల తరబడి ఫోన్లు కూడా చెయ్యరు, ఇంటికెడితే సరిగ్గా పలకరించరు, టీవీకేసి సెల్ ఫోన్లోకేసి చూస్తూ మనతో మాట్లాడతారు. ఒకప్పుడు కావలసిన వాళ్ళందరి మధ్య ఉండే ప్రేమానురాగాలు డ్రై అయిపోతున్నాయి. మళ్ళీ వాటిని తడి చేసే మార్గమే కనబడట్లేదు. మా దంపతులం వెళ్ళిన కాసేపటికి మా చిన్నక్క అండుకో, మా అన్నయ్య అండుకో వచ్చి ఇల్లంతా నవ్వులు పువ్వులతో నింపేశారు. మా ఆనందానికి అడ్డు రాకుండా పైన డాబా గదిలో పిల్లకాయలకి ప్రత్యేకంగా కిష్కింధ ఏర్పాటు చేశాం. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫలమో పుష్పమో తోయమో అన్నట్టు ఏం తీసుకెళ్లాలో అర్థం కాదు. ఖరీదైన పుల్లారెడ్డి స్వీట్లు ఇస్తే పాపం వాళ్ళు తీసుకుంటారు, కానీ తినరు. కాబట్టి పని మనుషులకి వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు. ఏమైనా పళ్ళు తీసుకెడదామా అంటే వాళ్ళు తినగలిగిన మంచి రకం పళ్ళు మనకు సమయానికి దొరకాలి. డ్రై ఫ్రూట్స్ ఇద్దాం అంటే ఇద్దరూ డేంజర్ దంపతులే. అందుకే కాబోలు ఆ మధ్య మా అక్క బావ ఓ ఆర్డినెన్స్ పాస్ చేసేశారు. మా ఇంటికి వచ్చేటప్పుడు మా కోసం తినడానికి ఏమీ తేవద్దు, మీరంతా వచ్చి మా మనసులు నింపండి చాలు అని. ఇంకా మా సజ్జంతా ఓ చోట చేరితే అది ఇల్లు కాదు, సినిమా హాలే. జోకులు, వేళాకోళాలు, పద్యాలు, పాటలు, ఎక్కడెక్కడి విశేషాలు, వాళ్ళ పిల్లలు మనవల కబుర్లతో సందడే సందడి. ఇంకో పక్క పైన మనవల బాలానందం కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. మా మనవలందరూ సౌండ్ పార్టీలే కాబట్టి శబ్ద కాలుష్యానికి మేమంతా ఎప్పుడో అలవాటు పడిపోయాం. ఆ సందడే 80 ఏళ్ల మా అక్కకి, 83 ఏళ్ల మా బావకి టానిక్కు, విటమిన్లును. ఈడు జోడు అనదగ్గ 1960ల మోడలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ దంపతులు వీళ్ళు. భోజనాల దగ్గర కూర్చున్నాం. అందరం బాసింపట్లు వేసుకుని కింద కూర్చుని అన్ని పదార్థాలు మధ్యలో పెట్టుకుని వడ్డించుకుంటూ తినడమే మా కుటుంబ పడికట్టు. కాళ్ళనొప్పులు వాళ్ళకి మినహాయింపు ఉందనుకోండి, మామిడికాయ పప్పు నోట్లో పెట్టుకున్నానో లేదో మా అక్క సిగ్నేచర్ టేస్ట్ కనబడింది. అక్క, మొత్తానికి మీ వంట ఆవిడికి మన ఆంధ్రా వంటలు నేర్పేసి నీ అంతటి దాన్ని చేసేశావు అన్నాను. అవునరా, ఈ మధ్య నాకంటే బాగా చేస్తోంది అంది అక్కయ్య. అన్ని ఐటంలు మా అక్క ఐటంల పోలికతోనే ఉన్నాయి. రొట్టలేసుకుంటూ తినేశాం. కానీ చివర్లో చిన్న అనుమానం వచ్చింది. అక్క, నిజం చెప్పు, వంటావిడ వచ్చిందా లేక నువ్వే? పాపంరా, ఆవిడ భర్తకి బాలేదుట, పొద్దున్నే ఫోన్ చేసి చెప్పింది. అంటే నువ్వే పొద్దున్నే లేచి కాళ్ళ నొప్పులతో ఇవన్నీ చేసేసి తిప్పలు పడ్డావన్నమాట, అంతేనా? మీరందరూ వస్తుంటే నా కాళ్ళ నొప్పులు ఎగిరిపోతాయిరా అంది అక్కయ్య. మేమందరం వస్తున్నాం కదా, నిన్ను కూర్చోబెట్టి అందరం తలో చెయ్యి వేసి ఆ మాత్రం చెయ్యలేమా? మేమేమన్నా పరాయి వాళ్ళమా? చాచా, ఇది మాకు నచ్చలేదు. ఇలా ఇంకోసారి చేస్తే నీతో కచ్చి కావు కావు అన్నాను. ఒరే ఒరే ఒరే, నేను బ్రతికుండగా మాత్రం ఆ మాట అనకండర్రా అని కన్నీళ్ల పర్యంతమైంది అక్కయ్య. అప్పటిదాకా నవ్వులతో అరుపులతో నిండిపోయిన ఆ ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి అందరం వెళ్ళి మా అక్కని గట్టిగా పట్టేసుకుని కళ్ళు తుడుచుకున్నాం. మనవలు మాకేసి అదోలా చూస్తున్నారు. ఇంటికి 10 మంది చుట్టాలు వస్తున్నారంటే అదే రోజు చెప్పా పెట్టకుండా డుమ్మా కొట్టేస్తుంది వీళ్ల వంటావిడ. ఏమిటో
అనుకుంటుండగా మా బావ నవ్వుతూ, ఇంతలో మా బావ నవ్వుకుంటూ, ఓరే బియ్యమ్మో బావమరిది, ఈరోజు భగినీ హస్త భోజనం రా అంటే తెలుసుగా, సోదరి చేతి వంట తినాలి. పొద్దున్నే క్యాలెండర్లో చూశాను, వంట ఆవిడ రాకపోయినా మీ అక్కే తంటాలు పడుతూ ఉంటే నేను కూడా ఓ చెయ్యేసి సహాయం చేశాను. అంచేత మీ అందరికీ భావుక హస్తభోజనం కూడాను అంటే తెలుసుగా, భావహస్త భోజనం కూడా తిన్న అదృష్టము పుణ్యము దక్కాయిరా అన్నాడు. వాగుడుకాయలమైన మా అందరికీ నోట మాట లేదు. అందరం సీనియారిటీ ప్రకారం వరసలో నుంచుని వాళ్ళిద్దరి కాళ్ళకి దండాలు పెట్టి ఆశీస్సులు తీసుకున్నాం. వాళ్ళిద్దరికీ 4 రోజులకి సరిపడా టానిక్కు. మా అక్కకి బోలెడు పుట్టింటోసిన్ హార్మోను, మా బావకి అత్తింటోసిన్ హార్మోను ఎక్కించొచ్చాం. అక్కలు చెల్లెళ్ళు బావలు జిందాబాద్, పనిలో పని మేం కూడా జిందాబాద్. వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన కుటుంబ గాథ భగినీహస్త భోజనం విన్నారు. కథ శ్రద్ధగా విన్నారు కదా మిత్రులు. అయితే ఈ కథలోని ప్రధాన పాత్రధారి పెద్దక్కయ్య వయసెంత? కామెంట్స్లో చెప్పండి. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.